ద్వారా నాతో మాట్లాడుతండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు నాయన నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఉన్నాం ప్రభువా. నాయన మాకు ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన కుడి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ ప్రభు వారు మీరే కార్యాన్ని జరిగించండి నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధుడైన తండ్రి, పరమల్లో దేవ మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియజెప్పుతండి. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ఇతరులకు ప్రకటించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యం చేయండి నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాను. ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, ప్రతి ఆత్మనేత్రాలు తెరవబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. మీరే ఉద్దేశంతో మాట్లాడుచున్నారో నాయన, అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నాయన గ్రహించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్క బిడ్డకి మీరు అర్థము చేపించండి నాయన. సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరి దావీదు గారు ఏమని రాస్తున్నారంటే, మొదటి వచనం చూసుకుంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు అప్పుడు లేడు అని చెప్పేసి మొదటి వచనంలో చెప్పాడు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనులు. అంటే బుద్ధి ఉంటుంది కానీ హీన దశలో ఉంటుంది అన్నమాట అండి. అంటే చూడండి, ఎలా అంటే బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏయో కొన్ని పరిస్థితుల వల్ల బాగా ఏమంటారంటే పేదరికంలోకి వచ్చేసారు. కారణాలు ఏంటో తెలియవు, ఏదో జరిగింది వాళ్ళ జీవితంలో, వాళ్ళు ఉన్నత స్థానంలో వచ్చి హీన దశలోకి వచ్చేసారన్నమాట. అలాంటి వారిని ఏమంటాం మనం? వాళ్ళ పరిస్థితి అండి చాలా హీనంగా ఉందండి. ఒకప్పుడు చాలా బాగుండేవారు కానీ ఇప్పుడు ఏంటో వాళ్ళ పరిస్థితి చాలా హీనమైపోయిందండి. అప్పటికప్పుడు మరి ఏంటోనండి ఇలా జరిగింది వాళ్ళ జీవితాల్లో, ఎందుకనో మరి అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారే, అలా అన్నమాట. అంటే మరీ బుద్ధి లేకుండా ఉండరు కానీ బుద్ధిహీనులు అంటున్నాడు అనమాట. బుద్ధి లేనివారు అని అనలేదు. బుద్ధి అనేటువంటిది వాళ్ళకి ఎలా ఉందంట? హీన దశలో ఉందంటండి. ఉన్నది కానీ ఉండాల్సినంత లేదన్నమాట. అయితే దేవుడు లేడు అనుకుంటారంట. ఎందుకు అనుకుంటున్నారు దేవుడు లేడని? అలా చెడిపోయారట. చెడిపోయి ఏం చేస్తున్నారంట? అసహ్య కార్యములు చేస్తున్నారట. చేసి మేలు చేయవాడు అప్పుడు లేడు. వాళ్ళు చెడిపోయి అసహ్యమైన కార్యాలు చేస్తూ మళ్ళీ ఏమనుకుంటున్నారు? వీళ్ళు తమ హృదయంలో అనుకుంటున్నారంటే ఏమనంటే దేవుడు లేడు. చాలామంది క్రైస్తవులేనండి. క్రైస్తవులు అంటే దేవుడి పెట్టలో అనేవారే, కానీ వాళ్ళకి వచ్చిన పరిస్థితుల్లో ఎప్పుడైతే అనుకున్నట్టుగా జరగటం లేదో వాళ్ళు ఏమనుకుంటారట? దేవుడు ఉంటే ఇలాగెందుకు జరుగుతుందండి నాకు ఏమనుకుంటారట? ఏంటి వీళ్ళు ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళు అనుకున్నాం కదా, ఇలా అంటున్నారేంటి వీళ్ళు అనుకుంటారు. అవునా కాదా? చాలా విశ్వాసంగా ఉండేవారు కదా వీళ్ళు, చాలా భక్తిగా ఉండేవారు కదా, చాలా చక్కగా మందిరానికి వెళ్ళేవారు కదా. ఏమైంది వీళ్ళకి? ఇదేంటి ఇలా అయిపోయేదేంటి వీళ్ళు? వాళ్ళ బుద్ధి ఎక్కడికి వచ్చేసింది? హీన దశలోకి వచ్చేసి వారు చేసిన ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు రాక
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడట. ఎవరో? అబ్రహాము. నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, కానీ 24 ఏళ్ళు వచ్చినా కూడా, అంటే 24 ఏళ్ళు అంటే వాగ్దానం ఇచ్చి 24 ఏళ్ళు అయ్యింది, 99 సంవత్సరాలు వచ్చినాయి అండి. అయినా ఆయన ఏం చేశాడట? విశ్వాసములో బలహీనుడు కాక, ఏం కాక, విశ్వాసం అనేటువంటి దాంట్లోనంట అతనికి ఏం రాలేదంటండి? బలహీనత రాలేదంట. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన మనిషి కాదు. అబ్రహాం అంటే దేవునికి స్నేహితుడు. 2 స్నేహితులు ఉన్నప్పుడు ఒకడు బలహీనతలు తెలుసా తెలీదా? వాళ్ళ బలం ఏంటో వీళ్ళకి తెలుసు, వాళ్ళ బలహీనత ఏంటో కూడా వీళ్ళకి తెలుసు. అలాగే దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. అబ్రహాము స్నేహితుడైనప్పుడు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, కలిసి ప్రయాణం చేసినప్పుడు దేవుని బలమేంటో అతనికి తెలీదా? అన్నీ తెలుసు అతనికి. అందుకే అతనికి బలహీనత రాలేదంటండి, అవిశ్వాసం రాలేదటండి. విశ్వాసంలో బలహీనుడు అవ్వలేదట, విశ్వాసంలో అవిశ్వాసం రాలేదట. నిరీక్షణకు అసలు ఆధారమే కనపడట్లేదు. ఇప్పుడు మనకి ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయండి. రేపు ఉదయాన్ని పెళ్ళిని ఎండొచ్చేస్తుందని ఎవరన్నా విశ్వాసం ఉంచగలరా? చెప్పండి. ఎప్పటి నుంచి మనకు వర్షాలు? దాదాపుగా 2 వారాలు అవుతుందేమో. రేపు ఉదయం పెళ్ళిన ఎండ వస్తుందని విశ్వాసం ఉంచగలరా? ఎందుకని? వర్షం రావచ్చేమో అని విశ్వాసం ఉంచుతారు, కానీ పెళ్ళి మన ఎండ వస్తుందని విశ్వాసం ఉంచుతారా అండి? ఉంచలేదు. అంటే అక్కడ ఏమీ ఆధారం కనపట్ల. పైన మేఘాలు, సూర్యుడు కనబట్టలేదు. ఎండ వస్తుందని ఎలా అనుకుంటారు? అయినా కానీ వస్తుంది ఎండ. ఎండ వస్తుంది కదా అనుకునేసరికి మళ్ళీ మబ్బేసేస్తుంది. దేన్ని నమ్ముకోవాలి ఇప్పుడు? ఎండ వస్తుందని నమ్మాలా, వర్షం వస్తుందని నమ్మాలా? 2 వస్తున్నాయి. అంటే దేని కొరకు అతను నిరీక్షిస్తున్నాడో ఆ నిరీక్షణకి ఎక్కడ కూడా ఆధారం కనపట్టలేదటండి. ఇది తప్పకుండా జరుగుతుందని ఆధారం కనపట్టలేదట. ఆధారం కనపడకపోయిన విశ్వాసం ఉంచాడటండి. ఎందుకు ఉంచాడు? నాకు మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. దేవుడే చెప్పాడు ఆ మాట నాయనకి, నేను సర్వశక్తి కలిగిన వాడిని. అబ్రాము, ఇక నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము, జనములకు తండ్రివి. శారాయి కాదు, శారా రాజకుమార్తె. ఆమె గర్భంలో నుంచి రాజులు వస్తారు అని చెప్పి వాళ్ళ పేర్లు మార్చాడు. మార్చినప్పుడు చెప్పాడండి, నేను సర్వ శక్తి కలిగిన దేవుడను. అంటే సర్వం అంటే సర్వ విషయాల్లో కూడా ఆయన శక్తి కలిగిన వాడండి. అయితే ఎక్కడ కూడా బలహీనుడు అవ్వలేదట, అవిశ్వాసం రాలేదట. ఆధారం కనపడకపోయినా కూడా నిరీక్షిద్దామంటే ఆధారమే కనపడలేదు, అయినా నమ్మాడట. హల్లెలూయా. కానీ మనం ఎలాగంటే మనకన్నీ కనపడాలండి. వాళ్ళంతమంది చెప్పాలి మనకి ఏం చెయ్యాలి, వాళ్ళంతమంది చెప్పాలి మనకి. ఈ చెబుతో వింటాం, ఈ చెబుతో వదిలేస్తాను, అంతేనా? ఓ పక్కన దేవుడి కార్యాలు జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితాలు అనుభవిస్తూనే ఉంటారు, కుటుంబాలు అనుభవిస్తూనే ఉంటారు. ఎక్కడో మళ్ళీ ఒక మూల అవిశ్వాసం, ఎక్కడో ఒక మూల విశ్వాసం ఉండాలి, కానీ అవిశ్వాసం కనుక ఉండాల్సింది. బలం రావాలి కానీ బలహీనత రాకూడదు. ఎంత జరగలేదో అంత బలం రావాలి మనకి. ఎందుకని? విశ్వాస వీరులంటే అదేనండి. విశ్వాస వీరులంటే వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఎలా జరిగినా దేవుడు నాకు వాగ్దానం చేశాడు,
నాకు తప్పకుండా చేస్తాడని వాళ్ళు ఏం చేస్తారట? విశ్వాసం ఉంచుతారటండి. అది అయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటున్నారంట. ఎందుకు అనుకుంటున్నారంట? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుద్ది, దేవుడు ఉంటే నా ప్రార్థన ఎందుకు పెట్టలేదు, వాళ్ళకి జరిగిపోతున్నాయి కార్యాలు, వీళ్ళకి జరిగిపోతున్నాయి, ఆ ఎదురోళ్ళకి జరిగిపోతున్నాయి, వెనకాల వాళ్ళకి జరిగిపోతున్నాయి, అందరికీ జరిగిపోతున్నాయి, కానీ నాకెందుకు జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదు, దేవుడు అంటూ ఉంటే ఇలాగెందుకు జరుగుద్ది అని చెప్పేసి దేవుని దూత గిద్యోని దర్శించినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళ పంట అంతా పట్టుకుపోతున్నారండి. అయినప్పటికీ ఆయన ఇతను గోధుమలు దాచుకున్నాడటండి. శత్రువు వచ్చి ఏం చేస్తున్నారు? శత్రువులు వాళ్ళు పండించుకున్న పంట అంతా పట్టుకెళ్ళిపోతారన్నమాట. పట్టుకెళ్ళిపోతుంటే ఈయన మరి ఎలా దాచాడో మనకు తెలియదు, కానీ దాచి పూర్వీకులు ముసలోళ్ళు ఏం చేసేవారండి చెప్పండి? డబ్బులు ఎలా దాచేవారమ్మా? మీ అమ్మమ్మగారు, మీ అమ్మగారు కూడా కాదేమో, అమ్మమ్మ వాళ్ళు ఎలా దాచేవారు? డబ్బులు ఎలా దాచుకోవాలో కూడా వాళ్ళకి తెలియదటండి. ఎందుకని మా అమ్మమ్మ పరిస్థితి అదే, ఆవిడ డబ్బులు దాచుకోవడం రాదు, అందుకే చుట్టాలకే పట్టాలకే మొత్తం అందరికీ పెట్టేసిందంటండి. మా అమ్మగారు అనేవారు, గోల్డ్ ఆస్తి ఉండాలి మనకి, మా అమ్మ అంతా ఖర్చు చుట్టాలకే పట్టాలకి పెట్టేసింది అందరికీ. మీ నాన్న బయలుదేరేమో మీ నాన్న చాలా ఇలా చేసేసారు అలా చేస్తారు అది ఇది అని చెప్పేసి పాపం బాధపడింది. స్త్రీలకి బాధపడతారు కదా మరి, ఎందుకంటే వాళ్ళ ఆస్తి వాళ్ళ బిడ్డలు అనుభవించాలని కోరుకుంటారు కదా ఏ తల్లిదండ్రులు అన్నని. మా అమ్మగారు పాపం మట్టి డిప్పి వేసారటండి. అది ఎక్కడ పెట్టారంటే భూమిలో పొయ్యి తీసి పోతులో పెట్టి ఈవిడ అందులో డబ్బులు వేసిందంట. డబ్బులు వేసేటప్పటికి నిండిపోయి ఉంటుంది, పాటిగా తీసేసి మార్చుకుందాము అని చెప్పి ఆ డిబ్బి తీస్తేని ఈ మట్టి అంతా తీసేసిందంట. ఆ డబ్బులు తీసేసేసరికి అప్పుడు మా ఇంటి పక్కనే చిన్న కిరాణా కొట్టు ఉండేది అనమాట. ఆ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏమండి నా పరిస్థితి ఎలా ఉంది, ఇన్ని డబ్బులు దాచాను ఇలాగైనాయండి ఏంటండి అని చెప్పేసి, ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఇంత డబ్బులు దాచాను అని చెప్పేసి. అప్పుడు ఆయన సరే అమ్మా బాధపడదు, ఎలాగైనా సేల్ అయ్యేటట్టు నేను చూస్తానులే అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళ డబ్బుల్ని సేల్ చేశారంట. వాళ్ళు ఎలా దాచుకోవాలో ఏంటో కూడా వాళ్ళకి తెలిసింది కాదండి. తెలిసింది కాదంటే అప్పుడు తెలిసింది కాదట. అంటే అలాగే ఈయన ఎలా దాచాడో మనకు తెలియదు. ఒక పక్కన పట్టెత్తుకుపోతున్నారో అయినా ఈయన దగ్గర గోధుమలు ఉన్నాయంట. ఆ గోధుమలు ఏం చేస్తున్నాడంటే గోరం చాటు కూర్చుని మళ్ళీ ఇవి కూడా శత్రువులు చూసారంటే ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి ఆ గాలుగు చాటును కూర్చుని మెల్లగా అట్లు తొలగొట్టుకున్నాడట. అక్కడికి దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి ఏమంటుంది? బల పరాక్రమం కలిగిన గిద్యోను, దేవుడు నీకు తోడుగాక అని చెప్పేసి మాట్లాడు. దేవుడు తోడుగా ఉంటే మాకెందుకు జరుగుతుంది ఇది అంతాను అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? దేవుడు తోడుగా ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది, ఈ గోడకు సాటు కూర్చొని నేను తోడగొట్టుకోవడం ఏంటి, వేసిన పంట వేసినట్టే ఏదో పశువులు ఆవులేయో నాకేసినట్టు ఉంది ఇప్పుడు మా పంట పరిస్థితి. అలాగే మీకు కష్టపడటం పంట వేసుకోవటం ఈ శత్రువులు పట్టుకుపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏదో కొద్దిగా ఉంటే నేను ఈ చాటును కూర్చొని ఏదో దూడగొట్టుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంటే అప్పుడు ఆ దూత మాట్లాడుతుందన్నమాట. ఆయన ఏమంటుంది? బల పరాక్రమము కలిగిన గిద్యోను అంటే మనకి జరిగిపోయింది, ప్రస్తుతం జరిగేది మాత్రమే తెలుసు. నేను ఎప్పుడు చెప్తాను, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం ఎప్పటికి జరిగింది అంటే ఈ నెక్స్ట్ తర్వాత మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంతే తెలుసు మనకి. కానీ దేవుడికి ఏం తెలుసు?
మనము చనిపోయేంత వరకు తెలుసు. మన పుట్టిక ఏంటి డెత్ రెండు కూడా రాసేసి ఉంటాయంటండి. అయితే మనం ఏం చేస్తున్నాము అంటే మన గురించి మనకు తెలియదండి. మన గురించి మనకి తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది ఏమోని వారి గురించి వారు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు, కొంతమంది వారికంటే వారు ఎక్కువగా అంచనా వేసుకుంటారండి. అది అంచనా వేసుకోవాల్సిన వాళ్ళేమో తక్కువ వేసుకుంటారు, అంత అంచనా వేసే అంత లేని వాళ్ళేమో ఎక్కువ వేసుకుంటారన్నమాట. చూసారా? ఇప్పుడు ఇతను ఒక బల పరాక్రమము కలిగిన గిద్యోని అని ఎందుకు మాట్లాడాడు దేవుని యొక్క దూత? దేవుడు మనల్ని వాడుకుంటే పిరికి వాడినైనా సరే ధైర్యవంతుడిగా చేయగలడు ఆయన. పేతురు భయపడ్డాడండి, పిరికి వాడనే పేరు వచ్చేసింది. కానీ ఎంత ధైర్యంగా అతను వాడబడ్డాడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలా పిరికితనం కలిగిన వ్యక్తిని. కానీ ఈ రోజుని అనేక మంది ముందు నిలబెడుతున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? మీకు ఎప్పుడు నేను చెప్తాను, నా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. ఇంత ధైర్యముగా కానీ లేకపోతే ఈ రీతిగా నేను మాట్లాడుతున్నానంటే ఇందులో నాది ఏది కూడా లేదంటాను. నా దేవుడే నన్ను అట్టి రీతిగా తయారు చేస్తాడండి. నన్ను తయారు చేసి నీ అంపుల పొదలో పెట్టుకున్నావని యాకోబు చెప్తున్నాడు. కొన్ని బాణాలనంట అంపుల పొదలో పెట్టేస్తాడటండి. ఏ బాణాన్ని ఎప్పుడు సంధించాలో అప్పుడు సంధిస్తాడటండి. మనలో మనమాట ఏ బాణాన్ని ఎప్పుడు సంధిస్తారండి చెప్పండి? మొదట బలమైన బాణాలు సంధిస్తారా? మొదట చిన్న చిన్న బాణాలు సంధిస్తారా? లాస్ట్ని ఇంకా శత్రువు అనుకుంటాడు, ఇంక అయిపోయింది వీళ్ళ పని, ఇంక వీళ్ళు ఏం చేయలేరు, ఇక నాదే రాజ్యం అనుకుంటాడండి శత్రువు. అనుకున్నప్పుడు అప్పుడు తీస్తాడనమాట ఒక బాణాన్ని తీసి దాన్ని సంధించేటప్పటికి వెళ్ళి తగిలేటప్పటికి గొలియాతులకు పడిపోతాడు అనమాట. అంటే బలవంతులందరూ చేతులు ముడుచుకుని కూర్చున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. మా ఓడు అక్కడ ఉన్నాడని నీకు తెలుసా? ఆడి గురించి నీకు తెలియదు ఎక్కానే, ఎందుకంటే ఆడి యుద్ధాల్లోకి ఎక్క అంటే ప్రజల ముందుకు రాలేదాడు, ఆడిని వదులుతా చూడు అన్నట్టు లాస్ట్ని వాడికి ఏళ్ళకే కూడా ఎవరికి ఇశ్రాయేల్ కూడా బుద్ధి రావాలి అన్నట్టుగా దావీదును వదిలాడు అనమాట. ఎలా వదలాలో అలా వదిలాడు, ఎలా యుద్ధం చేయాలో అలా చేశాడు. అతనికి కత్తి పట్టుకోవటం కానీ బళ్ళెం పట్టుకోవటం కానీ ఏమైనా వచ్చాయండి అతనికి? ఆ యుద్ధాలు ఏమైనా వచ్చా? ఏమీ రాదు, ఏమీ రావు. కానీ అతనికి వచ్చింది ఏదో అదే అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇతనికి ఏ యుద్ధం వచ్చో అదే అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు. చేసి అక్కడ దేవుడు అక్కడ జయము ఇచ్చాడు అన్నమాట. ఎంత బలము ఉన్నదో గిద్యోనుకు తెలియదు. ఎందుకంటే గిద్యోను ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళలేదు, అందుకే తనకు తెలియదు. కానీ దేవుని ఏర్పాటులో ఉన్న మనల్ని దేవుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు, ఒక దినాన్ని వాడతాడు. ఫలానా వాళ్ళలాగా నన్ను వాడుకుంటాడేమో అని ఎప్పుడు అనుకోకూడదు. మనల్ని మనలాగే వాడుకుంటాడు ఆయన. చెంబుని చెంబులా వాడుకుంటాడు, గ్లాసుని గ్లాసులా వాడుకుంటాడు. కష్టపడి పొలంలో పనిచేసిన వాళ్ళు చెంబు నీళ్ళు తాగుతారా, గ్లాసు నీళ్ళు తాగుతారా? కదా. అదే మీరు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు చెంబులు నీళ్ళు తాగుతారా? ఎందుకు తాగుతారు? ఒక గ్లాస్ తాగుతారు మహా అయితే. 2 గ్లాసులు కూడా మీరు తాగరు. మీకు ఎంత దాహం వేసినా 2 గ్లాసులు తాగలరా మీరు? తాగలేదు. అదే పొలంలో పనిచేసే వ్యక్తికి గ్లాస్తో ఇస్తే సరిపోతుందని చెంబు నీళ్ళు తప్పకుండా తాగుతాడు, అవసరమైతే ఇంకా తాగుతాడు.
ఎందుకంటే అతని కష్టం వేరు. వీళ్ళ ఆఫీసులో కష్టపడతారు, వాళ్ళ పొలంలో కష్టపడతారు, అలాగే ప్రతి ఒక్క రంగంలో కూడా కష్టపడతారండి. అర్థమైందా? వాళ్ళేంటండి ఏసీ కారులో తిరుగుతారు, వాళ్ళేంటండి చక్కగా ఏసీ ట్రైన్లో తిరుగుతారు, వాళ్ళేంటండి చక్కని ఫ్లైట్లో తిరుగుతారు అని మనం అనుకుంటాం. అది కూడా వాళ్ళకి కష్టమే. తెలుసా మీకు? అది కూడా వాళ్ళకి కష్టమేనండి, కష్టమే. ఎవరి పని వాళ్ళకి కష్టం. మనం అనుకుంటాం నా అంత కష్టమైన పని ఎవ్వరూ చేయట్లేదు అనుకుంటాం. మనం ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారా లేదా? కానీ తమకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారా లేదా? కానీ మనమేమనుకుంటాం, మనమే బాగా కష్టపడుతున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన ఫ్యూచర్ తెలుసండి. ఆయన ఏం తెలుసు? జరగబోయేది తెలుసు ఆయనకి. అసలు ఇక్కడ శత్రువుల్ని జయించడానికే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు రా బాబు దేవుడు. ఆ విషయం నీకు తెలియట్లేదు అనేసి ఆయన పిలుపులోనే ఉంది బల పరాక్రమము. చాలా యుద్ధాలు చేసిన వాడిని పరాక్రమము కలిగిన వాడు అని అంటారు. ఒక్క యుద్ధం కూడా చేయలేదు, పరాక్రమము అని ఉపయోగించాడు అక్కడ. అయితే అతని తెలివితేటలు చూడండి. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇలాగ ఈ పని చెయ్యి అని చెప్పాడు. ఆ రోజుల్లో రాజులు వాళ్ళ దేవుడి బిడ్డలైతే దేవుణ్ణి స్థాపించింది, దైవ కార్యక్రమాలు జరిగి మందిరాల్లో. అదే అన్యరాజు అయితే అన్యులకి సంబంధించినవన్నీ అందులో పెట్టి అక్కడ మీకు తెలిసి ఏం చేస్తారు అలా జరిగించింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ మందిరం అంటే ఏమున్నాయి? అతను అన్యరాజు, ఏముండి ఉంటాయో మీకు తెలుసు. వాటన్నిటినీ తీసేయమన్నాడు. ఇతనికి చెప్పింది ఏంటి? వాటన్నిటినీ నువ్వు తీసేయాలి. కొన్ని బలిపీఠాలు ఉన్నాయి, అవి దేవునికి సంబంధించినవి కాదు, వాటిని పడగొట్టేయాలి, అంటే కూలగొట్టాలి. ఇవన్నీ చెప్పాడు అనమాట అండి ఆ దూత. చెప్పినప్పుడు పగలెళ్ళి ఆ పని చేయడానికి అతనికి ధైర్యం లేదు. పగలెళ్ళి ఆ పని చేయడానికి అతనికి ధైర్యం లేదు. అలా అని చెప్పి తన ఇంటి వారు తనతో ఏకీభవించలేదు. తన ఇంటి వారు తనతో ఏకీభవించలేదు. అయినప్పటికైనా ఒక వ్యక్తి పేరు చెప్తాడు అక్కడ, పూరాన్ని తీసుకెళ్ళు అంటాడు. అతని పేరు పూర. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అతను తీసుకెళ్ళు అంటాడు అనమాట. అయితే అతను తీసుకెళ్ళాడు. ఏం చేశాడంటే అతను నైట్ టైం వెళ్ళాడు అనమాట అండి. నైట్ అందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. అంటే అందరూ నిద్రపోయే టైంలో వెళ్ళాడండి. వెళ్ళి అన్నీ కూల్చేశాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రతి పని చేసేసి ఏం ఎరగనట్టు ఇంటికి వచ్చి పడుతున్నాడు. తెల్లవారేటప్పటికి ఏమైపోయింది? ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు ఈ పని? ఎప్పుడు జరిగింది ఇది? ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేశారంటే ఎవరో తెలియలేదు. చివరికి ఆరాలు తీసేస్తారు కదండి. ఆరాలు తీయగా ఎవరి పేరు వచ్చింది? వాళ్ళ ఇంటి మీద పడ్డారు వచ్చి, ఈ కొడుకు ఇలా చేశాడట అని చెప్పేసి వాళ్ళ ఇంటి మీద పడ్డారు. మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రీతిగా స్టార్టింగ్. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాలంటే చాలా భయపడిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళాలంటే చాలా భయపడిపోతున్నాడు. శత్రువులు వచ్చారు. అక్కడేమో స్టేజ్ వేశారన్నమాట. ఓ చోటకు వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఆ గుడారాలు అవి వేసుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. వేరే దేశస్తులు సిద్ధంగా ఉండేటప్పుడు ఈ భయం వేసేస్తుంది. ఏం చేస్తుంది?
వీళ్ళ మీదకి యుద్ధానికి నేను ఎలా వెళ్ళగలను? నేను ఎప్పుడు యుద్ధం చేయలేదే, నేను ఎలా చెయ్యాలి, ఏంటి నా పరిస్థితి అని చెప్పి చాలా భయపడిపోతున్నాడండి. నోటి మాట వేరుగా ఉంటుంది, మన లోపల భయంతో ఉంటాం. అవునా కాదా? పైకి నోటి మాట ఎలా ఉంటుంది మరి మందే? ఆ నోటి మాటను చూసి మనం అనుకుంటాం వీళ్ళు చాలా ధైర్యస్తులు అనుకుంటాం మనం, కానీ లోపల చాలా భయం ఉంటుంది అన్నమాట. మాటకి మనస్సుకి అసలు పొంతన ఉండదు. అవునా కదా? ఇప్పుడు ఇతను లోపల ఏముంది అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటాడు కదా, దేవుడు ఏం చేశాడంటే ఇతని భయాన్ని పోగొట్టాలని ఇప్పుడు అక్కడ శత్రువులు వచ్చి మరి అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళలో ఒకరికి కళ వచ్చింది. ఆ కళ ఎవరు ఇచ్చారు? నేను చెప్పాను, దేవుడి బిడ్డలకి ఇస్తాడు కళ, అన్యులకు కూడా ఇస్తాడు కళ అని చెప్పాను నేను. అక్కడ ఒకరికి కళ ఇచ్చాడు దేవుడు, ఇంకొకరికి ఏమో అర్థం చెప్పేటట్టుగా, అర్థం అయ్యేటట్టుగా, అర్థం చెప్పేటట్టుగా మరొకరికి ఇచ్చారు. ఇక్కడేమో ఇతన్ని నీవిప్పుడు బయలుదేరి వెళ్ళు అంటున్నాడు దేవుడు. అది రాత్రి టైము. రాత్రి టైం అయితే అతనికి చాలా భయం వేస్తుంది. భయం వేసేటప్పటికప్పుడు దేవుడు ఒక సలహా చెప్పాడు, నీకు భయం అయితే ఆ పూరాన్ని కూడా తీసుకుని వెళ్ళు అన్నాడు అనమాట. అంటే సరే అని చెప్పేసి దేవుడు ఇప్పుడే వెళ్ళమంటున్నాడు మనల్ని, రా మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారండి. చాలా భయంతో వెళ్ళాడు. అప్పుడు ఆ పూర సంగతి ఎలా ఉన్నా కానీ ఇతనికి చాలా భయం ఉంది లోపల. భయంగా ఎప్పుడైతే వెళ్ళారో దేవుడు ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చాడు? కళ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒరే నాకు ఇప్పుడు ఏంటో కానీ కళ వచ్చిందిరా అన్నాడు. ఇశ్రాయేలీలో నుంచి ఒక యవల రొట్టె వచ్చి మన గుడారాలను కూర్చేసిందంట అని చెప్తున్నాడు. చెప్తుంటే మరో వ్యక్తి అంటాడు కదా, ఆ యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోను అన్నాడు. అది ఎవరిచ్చారు? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఈ రెండు మాటలు ఇతను విన్నాడు. ఇప్పుడు అంటే వాళ్ళకేమో ఇతను భయపడుతున్నాడు కానీ ఇతనికి వాళ్ళు భయపడుతున్నారు. చాలా విచిత్రంగా లేదు? వాళ్ళంటే ఇతనికి భయం వేస్తుంది, కానీ వీళ్ళు శత్రువులు గిద్యోనికి భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పని అయిపోయింది అక్కడ. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మన గుడాలను ఏం చేస్తారో చేస్తాడో, అతను మామూలోడు కాదు, అది ఇది అనేసి చెప్పుకుంటున్నారట. ఇప్పుడు ఈ మాటలు విన్నాడు అనమాట అండి. ఆ మాటలు వినేటప్పటికి ఎంత భయస్తుడికైనా ఏమవుతుందండి, అమాంతం బూస్ట్ లాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అతను బూస్ట్ ఈజ్ ద అని చూపిస్తూ ఉంటారు కదా, అలాగా ఈ కళ అనేటువంటిది ఇతనికి ఒక బూస్ట్ లాగా పనిచేసింది అనమాట. పనిచేసి వీళ్ళు ఎంత భయపడుతున్నారా నా గురించి, ఏళ్ళ గురించి నేను భయపడి చేస్తున్నాను, నన్ను చూసి ఏళ్ళే భయపడుతున్నారా అని చెప్పేసి ఇతనికి ధైర్యం వచ్చింది. అతని చేతులు బలపరిచాడు దేవుడు అని రాయబడింది. న్యాయాధిపతుల్లో ఉంటుంది, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అతని చేతులు ఏమైనాయి అంట? బలపరచబడ్డాయి అంట. ఎందుకు బలపరచబడ్డాయి చేతులు అంటే? యుద్ధాలు చేయడానికి. దావీదు అంటాడు, నా చేతులకు యుద్ధమును నేర్పిన వాడవు నీవే. అసలు నాకు యుద్ధమే రాదు, గొర్రెల్ని మేకలు మేపడం తప్ప నాకు యుద్ధాలే రావు. కానీ నాకేం నేర్పించావు నువ్వు? యుద్ధము చేయటం నేర్పించావు నువ్వు నాకు. నా బ్రాళ్లకు పోరాటంను నేర్పించావు నువ్వు నాకు. అందుకే దావీదు ఒక సీక్రెట్ తెలుసుకున్నాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం చేయడానికే వెళ్ళాడు కానీ యుద్ధము యెహోవాదే. అసలు వీడిని ఎక్కడ కొట్టినా ఏమవదు, నా దగ్గర ఉన్నది ఒడిసెలు రాయి తప్ప నా దగ్గర ఏమీ లేదు.
ఒడిసెలు తప్ప ఏమీ లేదు, రాయి కూడా లేదు అక్కడ. ఆ వెళ్ళేటప్పుడు ఆ లోయలో 5 నున్నటి రాళ్ళు ఏరాడు అని ఉంటుంది అన్నమాట. నున్నటి రాళ్ళు అనగా అర్థం ఏంటో తెలుసా? అనేక శ్రమల్లో నుంచి కొట్టుకుని వచ్చిన వాళ్ళు అండి వాళ్ళు. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు కావాలి దేవుని యొక్క పనిలో ముందుకు దూకాలి అంటే. తనలాగా కష్టపడ్డవాళ్ళు అంటే శ్రమలు అనుభవించిన వాళ్ళు, ఎన్ని శ్రమలైనా సరే దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు చూసారా. చాలా శ్రమలు వచ్చేస్తాయి వాళ్ళ మీదకి, అయినా దేవుడిని విడిచిపెట్టరు వాళ్ళు. భయంకరమైన శ్రమలు అంటే ఇంకెందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతే బాగుంటుంది అన్నంతగా వస్తాయి వాళ్ళ మీదకి. అయినా చావరాళ్ళు, చావును కోరుకోరాడు. చావు మీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో చెప్పనా? మీరు దాన్ని అనుమతిస్తే వస్తుంది మీ దగ్గరికి. ఏదైనా సరే మీరు అనుమతిస్తేనే మీ దగ్గరికి వస్తుంది. నేనెప్పుడు చావుని నేను ఆహ్వానించను. నాకు ఎంత కష్టమైనా రానివ్వండి, ఎంతైనా రానివ్వండి, నేను చనిపోయే స్టేజ్కైనా నేను వెళ్ళనివ్వండి. కానీ అలాగ అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాను చాలాసార్లు. మరణపు అంచుల వరకు వెళ్ళాను, తిరిగి వచ్చాను. ఒకే ఒక ప్రార్థన, ఆ చిన్ని ప్రార్థన ఉదయానికి లేపేస్తుంది. హల్లెలూయా. ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనేకమైన మందులు వాడిన వ్యక్తి అలా కూడా రారేమో బయటికి. కానీ అట్టి రీతిగా దేవుడు ఒక నూతనమైన శక్తితో బలంతో నన్ను నింపి లేపుతాడండి. మీ కళ్ళతో మీరే చూస్తారు నన్ను. ఒక్కొక్కసారి ఎలా ఉంటానో ఒక్కోసారి ఎలా ఉంటానో మీకే తెలుసు కదా. అది ఎవరి శక్తి? అది దైవ శక్తి. దైవ శక్తి అండి. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు, ఏ శక్తి నిలబడలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ జబ్బు ఇంకా ఇలాంటివి వచ్చిన వాళ్ళు ఇంకా బతకరండి, చచ్చిపోతారండి అంటారు. కానీ మీరు మరణాలు స్వీకరించదు ఇలా అంటున్నారు అందరూనే అని చెప్పేసి మీరు ఎన్నడూ కూడా మరణాన్ని ఆహ్వానించొద్దు. మీరు ఆహ్వానిస్తేనే అది వస్తుంది. అవునంట, ఇది వస్తే చచ్చిపోతారంట, ఇలాగంట అలాగంట అని ఎన్ని నీ చెవికి వినబడినా దాన్ని వినొద్దు. దేవుని స్వరాన్ని విను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. నేను జన్మించాను, ఈ లోకంలోకి వచ్చానంటే నా పట్ల దేవుని చిత్తము ఏదో ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది అసలు మర్చిపోకూడదు. ఏదో ఉంది నా పట్ల. పలుమార్లు మరణం నా మీద దాడి చేసిన దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు. అంటే గల కారణం ఏంటి? నిన్నెందుకు బ్రతికిస్తున్నాడు, నిన్నెందుకు రక్షిస్తున్నాడు అనేటువంటిది అది నీ జీవితంలో నా దేవునికి నేనేదో ఉపయోగపడాలి. అందుకే దేవుడు నన్ను బ్రతికించుకుంటున్నాడు. మనుషులు బ్రతికించట్లేదు, దేవుడు బ్రతికించుకుంటున్నాడు నన్ను. నేనదే చెప్తాను, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు. నిన్నెవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని కోసం బ్రతుకు. ఎందుకంటే నీకు జన్మనిచ్చాడు కనుక, ఈ లోకంలోకి మనల్ని పంపించాడు కనుక. అనేక మంది బ్రతకాలని అనిపించిన ఈరోజు మన మధ్య లేరు, అవునా కాదు? కానీ నువ్వు నేను ఉన్నాం, సజీవంగా క్షేమంగా ఉంచాడు దేవుడు మనల్ని. మరణం మన మీద దాడి చేస్తుంది, కానీ క్షేమంగా ఉంచాడా లేదా? ఈరోజు సజీవులుగా మనం ఉన్నామా లేదా? నా ప్రార్థనలో నేను చాలాసార్లు మాట పాడతాను. ఈ రోజు వరకు నన్ను క్షేమంగా సజీవంగా నన్ను ఉంచావంటే ఇది కేవలం నీ కృప తండ్రి. నా పట్ల నీ చిత్తమే జరగాలి, నీ ఉద్దేశమే సఫలపరచబడాలి అని దేవుని కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదని రాయబడింది. ఒకప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. పెద్ద పెద్ద మేళ్ళ కట్టుకున్నారు, కానీ మరణం వెంటాడేస్తుందండి అందరినీ. ఆ మరణానికి భయపడి పారిపోతున్నారన్నమాట. ఒక దైవజనుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక పాట రాశాడు. అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత నుంచి. ఆ రోజునకి తల్లికి పిల్ల, పిల్లకి తల్లి అని ఉండదు అన్నట్టుగా తల్లి పారిపోతుంది, పిల్ల పారిపోతుంది, పిల్లోడు పారిపోతున్నాడు. ఎవరు మట్టికి వాళ్ళే, తల్లిని పిల్ల పట్టించుకోవట్లేదు, పిల్లని తల్లి పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, పారిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కాపుదల లేదు, బయటికి పరిగెత్తిన కాపుదల లేదు, ఎక్కడ కాపుదల లేదు. ఇది దేవుడు నాకు చూపించిన దర్శనం. ఈరోజు నిన్ను మనం చూడట్లేదు, చూస్తున్నామా లేదండి? అయ్యో ఇంతంత మేళ్ళ కట్టుకున్నారు వీళ్ళు, కానీ ఈరోజు ఈ మేళ్ళ వీళ్ళని రక్షించినయా అని నేను అనుకుంటున్నా చూసి. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక మంచి గృహం కట్టేసుకుంటే చాలండి బాబు మన జీవితానికి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేసుకుంటే బాగుంటుందండి మన జీవితానికి. ఎవరో ఒక అమ్మాయి పెట్టిందన్నమాట అండి, ఏమి లేకపోయినా కానీ డబ్బు ఉంటే చాలా తప్పొచ్చని పెట్టిందనమాట. మోసపిచ్చిదానా దేవుడు ఉండాలి జీవితంలో, డబ్బు ఉంటే చాలని నువ్వు అనుకుంటున్నావా? డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. ఆ అమ్మాయికి అంతే తెలిసి అంతే పెట్టింది. దేవుడిని ఎరిగిన బిడ్డ కాదు ఆమె ఎవరో, దేవుడిని ఎరుగుంటే ఆ మాట పెట్టదు. అలాగా చెప్పండి, డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? ఉగ్రత దినము దాస్తి అక్కరకు రాదు. భయంకరమైన తుఫాన్లు, వరదలు వస్తుంటే ఇళ్ళు కూలిపోతున్నాయండి. పెద్ద పెద్ద అంతస్తులు, చిన్ని ఇళ్ళు కాదయ్యి, పెద్ద పెద్ద అంతస్తులు సహితం కూలిపోతుంటే కళ్ళ ముందు తల్లికి పిల్ల, పిల్లకి తల్లి, తండ్రి కొడుకు తండ్రి ఎవరన్నా కలిసి ఉన్నారండి? ఎవరు ఎటు కొట్టుకుపోతున్నారో తెలియదు. అమెరికాలో జరిగిన ఆ యొక్క ఫైర్లో ఒకే ఒక క్రైస్తవ కుటుంబము రక్షించబడింది, కాలిపోలేదని మనం విన్నామా లేదా? మరి ఎవరు కాపాడారు? దేవుడు తన బిడ్డలను ఆయన కాపాడాడు. అన్ని ఇళ్ళు కాలిపోతే ఒక్క ఇల్లు ఎలా ఉందండి కాలకుండానే. అందుకే ఎప్పుడు మనల్ని ఈ లోకములోకి పంపించిన మన దేవుడిని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, వాటి గుండా మనం ప్రయాణం చేస్తే, నా అనుభవంతో నేను చెప్తున్నాను, ప్రయాణం చేసే కొద్దీ మనకు సులువైపోద్ది. హల్లెలూయా. స్టార్టింగ్లో బాధేసేస్తుందండి, స్టార్టింగ్లో ఏమేస్తుంది? బాధేసేస్తుంది, సిగ్గేసేస్తుంది, అవమానాన్ని ఫీల్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనము ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నామో మన పైన ఉన్న గరుకుతనం అంతా పోయి ఒక నున్నటి రాయిలాగా తయారవుతామట. ఆ రాయి ఒక ఎత్తి మీద నుంచి అది దేవుడు ఒకరికి దర్శనం చూపించాడటండి. కొన్ని రాళ్ళు ఒక ఎత్తైన ప్రాంతం నుంచి వాటర్ పడుతుందంట. ఆ వాటర్లో ఆ రాళ్ళు వస్తున్నాయటండి. వస్తుంటే దానికి తట్టుకోలేకపోతున్నాయి అన్నమాట ఆ రాళ్ళు. ఆ వాటర్ అనగా అది శ్రమ, భయంకరమైన శ్రమ అండి. ఆ శ్రమలో ఆ రాళ్ళు చాలా బాధపడిపోయి చాలా గోల పెడుతున్నాయటండి, మాట్లాడుతున్నాయట రాళ్ళు. బాబోయ్ ఇంక నేను ప్రయాణం చేయలేను బాబోయ్, ఈ బాధలు నేను పడలేను అనేసి రాయి ఆగిపోయిందంట. ఇంకా కొంత దూరం ప్రయాణం చేశాక ఇంకో రాయి ఆగిపోయిందంట. నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, ఈ శ్రమలు నా వల్ల కాదు అనేసి మరో రాయి ఆగిపోయిందంటండి. అలాగా 7 రాళ్ళు 8 రాళ్ళు స్టార్ట్ అయినాయి అంట. కిందకు వచ్చేసరికి 2-3 రాళ్ళు అవన్నీ తట్టుకుని కిందకు వచ్చినాయి అంట. కిందకు వచ్చేసరికి దేవదూత ఒకటేదో పట్టుకుని వెళ్ళిందంటండి. అది ఒక ఏదో చెప్పారు కానీ మర్చిపోయిందండి. అది ఏదో మొత్తం మీద అది ఒక సంచి కావచ్చు, ముట్ట కావచ్చు, ఏదో కావచ్చు. అది పట్టుకెళ్ళి అందులో ఆ రాళ్ళు వేద్దాం అనుకునేసరికి అవి వజ్రాలుగా మార్చబడిపోయినాయి అంట. అంటే మనము ఎన్ని శ్రమలైనా తట్టుకుని మనం ముందుకు వెళ్తున్నామో మనం ఏమైపోతాం? చివరికి ఏమవుతామండి? వజ్రాల్లా తయారవుతాం అన్నమాట. వజ్రం రా అంట, నీ కొడుకు వజ్రం, నీ కూతురు వజ్రం.
ఉన్నారా లేదా? మన మందిరము తలుపులు వేసేసారు కదా, తాళం పెట్టేశారు కదా, అప్పుడు అరుగు మీదే ఆరాధన చేసేవాళ్ళం. చేస్తే అప్పుడు మా పాప ఫ్రెండ్ అంటే ఇలా మందిరం కడుతున్నారని మరి అలా చెప్పుకున్నట్టున్నారు ఒకరికొకరు. చెప్పుకుంటే ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే ఆమెకి దర్శన వరం ఉన్నట్టండి అమ్మాయి. అప్పుడు టైంలో అన్నమాట, అంటే 2012లో ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంటే 2 దర్శనాలు చూస్తున్నాంటండి. ఒకటేమో అగ్నిలో తిరుగుతున్నామంట మా ఫ్యామిలీ అంతా. ఎక్కడ? శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడ తిరిగారు? అలాగే అగ్నిగుండంలో తిరుగుతున్నారు మీ ఫ్యామిలీ అంతా అని ఒక దర్శనం చెప్పింది. ఇంకొక దర్శనం 2 వజ్రాలు కనపడుతున్నాయి అక్కడ అని చెప్పేసాను. మా పాప మనసులో ఇలాగా అని అనుకుందంట. ఆ 2 వజ్రాలు ఇలాగా అని తన మనసులో అనుకుందంట, ఇలా అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఏమే ఎవరంటాము అంటే నేను ఏదైతే అనుకుందో ఆ విషయమే చెప్పిందంట ఆ అమ్మాయికి. శ్రమలకి ఎప్పుడు భయపడకూడదండి, శ్రమలకి ఎప్పుడు భయపడకూడదు. ఎన్నైనా రాని నువ్వు కంగారు పడకూడదు, ఎదరోడిని కంగారు పెట్టకూడదు. నువ్వు భయపడకూడదు, ఎదరోడిని భయపెట్టకూడదు. అర్థమైందా? దేవుడు ఊరికి నీ మాటలు చెప్పట్లేదు. మీరు నా అనుభవంతో నేను చెప్తున్నాను. మీ అనుభవాల్లో కూడా ఇవి ఉంటాయి. నా అనుభవంలోనే కాదు, మీ అనుభవాల్లో కూడా ఉంటాయి. ఉన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. ఈ చిన్న చిన్న విషయాలు కాదండి, ఏమి సామాన్యమైన విషయాలు కాదు. ఆ వజ్రాలకు మారిపోయినాయి అంట. అట్లా తీసుకెళ్ళి పరలోకంలో దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయిందంట. అంటే మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తామో అంత చక్కగా తయారైపోతాం. హల్లెలూయా. భూ సంబంధించిన వాళ్ళకి వీళ్ళు ఏం పాపం చేశారో ఏంటో, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాగైపోతుంది, అంతకంతకి ఇలాగైపోతున్నారు ఏంటి ఏంటో అని దేవుడి దగ్గరికి వెళ్తే అన్నీ కలిసి రావాలి. కానీ దేవుడు చెప్పాడు అలాగే ఏమన్నా కలిసి వస్తాయని చెప్పాడా? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకు వస్త్రాలైనా తినడానికి భోజనమైనా ఇస్తాను అని చెప్పాడు. ఇస్తాను అంటే దాన్ని స్వతంత్రించుకుంటాం మనం. ఇది చేస్తే దీన్ని స్వతంత్రించుకుంటాం, ఇది చేయకుండా దీన్ని స్వతంత్రించలేము. మొదట ఎప్పుడైతే వెతుకుతున్నామో యేసయ్యని, అప్పుడు అవి మన జీవితంలో అనుగ్రహించేస్తాడు. వాటి కోసం మన పరుగులు పెట్టక్కర్లేదు, అక్కడ ఆయన ఇచ్చేస్తాడు. అయితే అందుకే అక్కడ ఆ మాట చదివినప్పుడు నాకు చాలా డౌట్ అనిపించేది. నున్నటి రాళ్ళని ఏరేడని ఉంది కదా, ఏంటి నున్నటి రాళ్ళు అంటే ఏదో ఉంది ఇక్కడ. రాళ్ళు ఏరను అంటే సరిపోద్ది కదా. గమనించండి, వాక్యం అంటే అది మనము అర్థం చేసుకునేంత సులువుగా కొన్ని ఉంటాయి కానీ కొన్ని ఉండవండి. ఈ రాయి ఉన్నటి రాయని ఎందుకు రాశాడు ఇక్కడ, దీనికి ఏదో ఉంది ఇక్కడ స్టోరీ అని నాకు ఒక డౌట్ ఉందన్నమాట. ఆ డౌట్ని దేవుడు ఏం చేశాడు, ఒక రోజుని అది మరొకరికి ఏదో కళ చూపించి ఆ కళలో ఇది చెప్పి అది నేను వినేటట్టుగా చేశాడు. హల్లెలూయా. ఏది ఏమైనా నాకు ఆన్సర్ దొరికిందా లేదా, అది ఎవరికి చూపించాడు ఏంటి అనేటువంటిది కాదు ఇప్పుడు నాకు ముఖ్యం. నా ప్రశ్నకు నాకు ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. అది ఆ నున్నటి రాళ్ళు అంటే అవండి. శ్రమలకు తట్టుకొని, కష్టాలకు తట్టుకొని, అనేక నిందలకి పడి అవన్నీ అనుభవించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉపయోగపడతారండి. దావీదు అక్కడున్న ఏదో ఒక రాయిని తీసుకోలేదు. ఆయన ఏ రాయిని తీసుకోవాలో ఆ రాయిని తీశాడు. ఒకటి తీయలేదట, 5 తీసాడంట. మరి ఎందుకు తీశాడు 5 అంటే వాళ్ళు 5 అన్నదమ్ములు అంట. ఒకవేళ ఒకడు చచ్చినా మిగతా 4 వస్తారేమో అని 5 తీసాడంట. కానీ ఒకడు పడిపోగానే మిగతా వాడు కూడా జారుకొని ఉంటాడు. కోసం
యుద్ధము యెహోవాదే అని వేశాడండి. ఎక్కడ కత్తి కానీ కటారు కానీ ఏది ఉపయోగించాలి. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకునేటప్పుడు ఆయన ఎలాగ ఉపయోగించుకుంటాడో మనకు తెలియదండి. రాజవమ్మంగి మీటింగ్స్కి పెట్టమన్నప్పుడు దేవుడు ఆ 2 రోజుల ముందో లేదా రాత్రో కానీ ఒక కళ వచ్చిందండి నాకు. ఆ కళలో కొంతమంది స్త్రీలు ఉన్నాము. ఒక ఎత్తైన గోడ ఉందండి, చాలా హైట్ ఉంది ఆ గోడ. ఆ గోడ మీదకి ఆ గోడని దాటుకుని అవతలకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వెళ్ళే మీటింగు అదనమాట. ఆ దాటుకుని వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ప్రయత్నం చేయట్లేదు, కానీ అది దాటడానికి నేను మాత్రం ప్రయత్నం చేస్తున్నానండి. నా దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు. సగం ఎగిరానండి. ప్రభువా, ఎలాగైనా నేను ఇది ఎగరాలి, ఈ గోడ నేను దాటాలి ప్రభువా అని మళ్ళీ ప్రయత్నం చేశానండి. నా పక్కన ఒక ఆమె ఉండి, అది దాటలేవు నువ్వు, అది దాటలేరు మీరు ఎందుకండి అలాగే ఎగురుతారు, మీరు దాటలేరు అని నన్ను అంటాను. అంటే నేను ఆ మనిషి మాటలు పట్టించుకోవట్లే. నా గురి ఎక్కడ పెట్టాను, అది దాటుకుని నేను అవతలకి వెళ్ళాలి, అది నా గురి. అయితే ఈ మనిషి నన్ను తినేస్తుంది అనమాట అండి పక్క నుండి. అది మీరు దాటలేరు, ఎగరొద్దు, అది మీరు దాటలేరు, ఎగరొద్దు. ఇప్పుడు మీకేమర్థమైంది పక్క మనిషిలో ఎవరున్నట్టు? అవునా? అది వచ్చి మన పక్కన నిలబడి నువ్వు ఎగరపని చెప్పదో, మనుషుల్లోనే ఉంటుంది అది. మనం ఎవరి మాట వింటామో, ఎవరి మాట నమ్ముతామో వాళ్ళలోనే పనిచేస్తుంది అన్నమాట. వాళ్ళ ద్వారా ఆపేయడానికి చూస్తాం. అయితే ఎప్పుడైతే నేను నా గురంతా దాని మీద పెట్టానో, నేను ఆమె మాటలు అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు పట్టించుకున్నాను, కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు అన్న ప్రస్తుతం. అప్పుడు ప్రభువా, ఎలాగైనా నేను ఇది దాటాలి ప్రభువా, నాకు సహాయం చేయతండి, నేను ఎగరలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయతండి అని నేను మనసులో ప్రార్థన చేసుకుని మళ్ళీ ట్రై చేశానండి. ట్రై చేసేటప్పటికి 3 అంతల వరకు వెళ్ళిపోయాను. ఇక ఇంకెంత దాటాలి నేను? ఇంకా ఒక వంతు పైకి వెళ్ళానంటే ఇక అవతలకి వెళ్ళిపోయినట్టే. మళ్ళీ కిందకు వచ్చేసాను. ప్రభువా, నా వల్ల అవ్వట్లేదు తండ్రి, నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను దాటగలుగుతాను, కానీ లేకపోతే నేను దాటలేనయ్యా, నాకు సహాయం చేయి తండ్రి, నేను అవతలకి వెళ్ళేటట్టుగా నాకు సహాయం చేయి ప్రభువా, నువ్వు సహాయం చేస్తేనే నేను వెళ్ళగలుగుతానయ్యా అని మనసులో దేవుని ప్రార్థిస్తున్నాను. నువ్వు చెప్తూనే ఉంది. నేను చెప్పాను కదా, మీరు ఎగరలేరు, మీరు దాటలేరు అనేసి. అయితే 3వసారి అయినా నేను ఆ మాటలే పట్టించుకోకుండా 3వసారి తండ్రి, ఈసారి నేను దాటాలి, అది ఎలాగైనా సరే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభా, నా అంతటి నేనైతే దాటలేకపోతున్నాను, కానీ నువ్వు దాటించి తండ్రి, నాకు సహాయం చేయ ప్రభా, నువ్వు దాటిస్తేనే నేను దాటగలను తండ్రి అని చెప్పేసి మనసులో అలా ప్రార్థన చేసుకుని ఎగిరేటప్పటికి గోడ దాటేసి అవతలకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఆ మీటింగ్కి వెళ్ళకుండా నన్ను చెయ్యాలని సాతాను చాలా ప్రయత్నం చేశాడండి. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటి అంటే, సేవకులకి తగిలినాయండి. అక్కడ ఎవరికి బుద్ధి చెప్పడానికి పంపాడు ఆయన? సేవకులకి బుద్ధి చెప్పడానికి పంపాడు. అందుకే మరుసటి రోజు మీటింగ్కి రాలేదండి. దేవుడు ఒక స్త్రీని నిలబెట్టి మాట్లాడాడు అంటే, వాళ్ళు విన్నా వినకపోయినా దేవుడు వాళ్ళలో ఏం చేస్తాడండి? కార్యము జరిగిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? పురుషులు చెప్పారు, వినలేదాళ్ళు. ఒక స్త్రీని తీసుకెళ్ళి నిలబెట్టాడు అనమాట. పురుషులు ఆ మాట చెప్పడానికి మొహమాటం అడ్డొచ్చేసిందంట వాళ్ళకి. వాళ్ళు ఏం చిన్న చిన్న సేవకులేం కాదండి. వాళ్ళు చాలామంది ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఫీల్ అయిపోతారేమో. ఇది చాలా ఉంటుందండి చాలామందికి. ఓ పాస్టర్ గారు ఇలాగే నాతో ఏదో మాట్లాడుతుంది అనమాట. వాళ్ళు ఫీల్ అయిపోతారే అని మనం చెప్పకుండా ఉంటే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి అన్నాను నేను మీకు చెప్తేనే కదమ్మా మీకు తెలిసేది. మీరు ఎంతమంది అనుసరిస్తారనేటువంటిది అది నాకు అనవసరం.
నేను నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పినప్పుడు నేను ఎలా ఆశీర్వదించబడ్డాను, మీరు అలా ఆశీర్వదించబడాలంటే నేనేం చేశానో, నేను ఎలా చేశానో దేవుడు నన్ను చెప్పమన్నప్పుడు మీతో నేనేం చేయాలి, చెప్పాలి. అందులో మీరు ఎంతమంది దాన్ని మీరు విని చేస్తారో అది నాకు తెలీదు. అది మీకు సంబంధించిందని మీరు దాన్ని అవలంబించారా, దాన్ని మీరు పొందుకుంటారు. దాన్ని అవలంబించలేదా అది మీరే పోగొట్టుకుంటారు, మిస్ అయిపోతారు దాన్ని. మరి మనం చెప్పకపోతే వాళ్ళకెవరు చెప్తారండి, చెప్పాలి కదా మనము అన్నాను నేను. అంటే అంటే వాళ్ళకి తెలియాలి కదా సిస్టర్, వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియకే కదండి మనల్ని పెట్టాడు అయినా చెప్పమని. వాళ్ళు ఫీల్ అయిపోతారని మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా జరుగుతాయి ఇంకా కార్యాలు. విత్తనం వేస్తేనే కదా ఫలం వస్తుంది, విత్తనం వేయకుండా ఫలం ఎలా వస్తుందండి. మీరు చెప్పరేమో కానీ నేను చెప్తాను. నేను ఎవరు ఏమనుకున్నా నేను చెప్తానండి. నేను మరి వాళ్ళు ఆశీర్వదించబడద్దా అని చెప్పేసి అంటే ఇక మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మీకు వచ్చే ఆశీర్వాదాలు ఎవరు పోగొడుతున్నట్టు అంటే మీరు కదలేండి. సంఘానికి రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా చేసేది ఎవరు? ఇప్పుడు సేవకులేనా కాదా? మరి మీకు కోపం వచ్చినా బాధ కలిగినా నేను చెప్తాను. మీలో మరి ఎంతమందికి బాధ కలుగుతున్నాయో, ఎంతమందికి దుఃఖం కలుగుతున్నాయో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. మరి ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటాను. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. పిల్లోడిని క్రమశిక్షణలో పెట్టినప్పుడు పిల్లోడికి బాధ కలుగుద్దా లేదా? క్రమశిక్షణ పెట్టకుండా నీ ఇష్టం వచ్చిన దగ్గరికి నువ్వు వెళ్ళు, నువ్వు తిరుగు అని వదిలేస్తే వాడికి ఎంత బాగుంటుంది? నువ్వేమో క్రమశిక్షణలో పెడతంటే వాడికి ఎంత బాధ వేస్తుంది? చివరికి ఏమంటాడో తెలుసా నిన్ను? అసలు నువ్వు తల్లివేనా, నువ్వు అసలు మంచిదను కాదు. వాళ్ళ అమ్మ చూడు ఎంత బాగా తిరుగుతుందో, బయటికి ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి పంపేస్తుంది. ఆడు చూడు ఎలా తిరుగుతున్నాడు, ఈడు చూడు ఎలా తిరుగుతున్నాడు అని చెప్తాడు. మనం ఆడు తిరుగుతాడు, నేను అలా తిరగలేవునని నువ్వు చెప్తావు. అవునా కదా? ఎందుకు చెప్తున్నారు అలాగా? వాడు మంచిగా పెరగాలని చెప్తున్నాడు. వాడు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకోవట్లా. క్రమశిక్షణ అనేటువంటిది ఈరోజుని అనేక మంది క్రైస్తవులు కానివ్వచ్చు, అన్యులు కానివ్వచ్చు, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. నేను ఈ రోజుని ఇంత ప్రయోజకుడిని అయ్యానంటే, ప్రయోజకురాలను అయ్యాను అంటే మా అమ్మ కారణం, లేకపోతే మా అన్నయ్య కారణం, లేకపోతే మా నాన్నగారు కారణం, లేకపోతే వాళ్ళ కారణం, వీళ్ళ కారణం అని చెప్తున్నారా లేదండి? చెప్తున్నారు. అంటే ఒకళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఉండాలి, క్రమశిక్షణలో పెట్టేవాళ్ళు ఉండాలి. ఎలా పడితే అలా తిరిగేటట్టుగా మనము చెయ్యకూడదండి. అలా వదిలేసామంటే చేయరాని కార్యాలు వాళ్ళు చేస్తారు, చేయరాని కార్యాలు వాళ్ళు చేస్తారు. నా ప్రశ్నకు ఆ రోజు ఆన్సర్ దొరికిందనమాట. ఇక్కడ గిద్యోను కూడా ఎప్పుడు బలపరచబడ్డాడు? అతను ఆ కళ విన్న తర్వాత ఆ కళకు అర్థం కూడా వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. కళ వచ్చింది ఒక అతనికి, దాని అర్థం కూడా మరొకటి చెప్పేశాడండి. ఇంకా అర్థం కాదు ఏమన్నా ఉందా అక్కడ? ఏమీ లేదు. అయితే మన జీవితాల్లో ఏం జరిగినప్పటికైనా మనం ఏం చేయకూడదండి? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా ప్రభువుని మాత్రం ఎన్నడూ మనము విడిచిపెట్టకూడదు. ఇది ఈరోజు దేవుడు మనతో గట్టిగా బలముగా చెప్పే మాట. ఒక అనారోగ్యాన్ని మీరు స్వీకరించకూడదు, ఒక మరణాన్ని మీరు స్వీకరించకూడదు. నా మీద రావడానికి నీకెంత ధైర్యం అన్నట్టు ఉండాలన్నమాట అండి. వచ్చావా?
వచ్చిన దాన్ని నువ్వే వెళ్తావు అంతే. ఒక సీక్రెట్ చెప్పనా మీకు? మీకు బాగోలేదనుకోండి, పడుకోండి. పడుకున్నాక కొంచెం రిలాక్స్ అవుతారు మీరు. పడుకున్నాక ఏమవుతాం? మీకు నిద్ర వస్తే నిద్రపోండి. శుభ్రంగా తినకుండానో నిద్రపోండి. నిద్రపోయిన తర్వాత తినేసి నిద్రపోండి. తినకుండా నిద్రపోవద్దు, కానీ తినేసి నిద్రపోండి. బాగా నిద్రపడతాం. మెలుగు వచ్చిన తర్వాత చక్కగా పాటలు పాడుకోండి. లేచి కూర్చునన్నా పాడండి, ఇంకా నీరసంగా ఉంటే పడుకునే పాడండి. మీరు ఎలా లెగుతారో మీకే తెలియదు, లేచి చక్కగా పనులు చేసుకుంటారు. ఇదొక సీక్రెట్, ఇదొక సీక్రెట్ అనమాట. అంటే ఇది నా అనుభవంలో నుంచి వచ్చిందని మీకు చెప్తున్నాను. దేవుడు నాకు చెప్పింది కాదు, ఎవరో నాకు చెప్పింది కాదు, నా అనుభవంలో నేను ఫేస్ చేస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను అన్నమాట. అది ఏది ఏమైనప్పటికైనా దేన్ని మీరు స్వీకరించొద్దు, కానీ దేవుడు మనకి ఏది చెప్పాడో అది మాత్రం మన మనసులో పెట్టుకోవాలి. గురి కలిగి ఉండాలండి. గురి లేని బాణంలా ఉండకూడదు. గురి కలిగిన బాణాలలాగా మనం ఉన్నప్పుడు మనల్ని వదులుతాడు. ఎప్పుడో ఒకప్పుడు వదులుతాడు, ఏదో ఒక పరిస్థితిలో వదులుతాడు. అయితే అదే రీతిగా మరి చూసారా, అవతలికి దాటినట్టు దేవుడు చూపించారు. అదే రీతిగా అక్కడ విజయాన్ని ఇచ్చాడు. అక్కడ పెద్ద పెద్ద సేవకులు ఉపయోగపడ్డారు, కానీ అందులో విజయాన్ని నాకు ఇచ్చినట్టుగా దేవుడు చూపించడం. ఆ తర్వాత దాని నిమిత్తం 2 సార్లు నేను వాక్యానికి అక్కడ నిలబడినట్టుగా ప్రభు చూపించారు. అది నిలబడిన తర్వాత జయం వచ్చిందంట. అప్పుడు నాకు సన్మానం జరిగినట్టుగా ప్రభు చూపించారు. అదే రీతిగా సంఘం మాకు సన్మానం చేశారండి, అయ్యగారికి నాకు. ఈ విషయం మీకు తెలియదు కదా, కానీ ఎవరు ప్రేరేపించారు మిమ్మల్ని? దేవుడు ప్రేరేపించాడు. సేమ్ ఆ కల్లో నేను ఏదైతే చూశానో అదే మీరు జరిగించారనమాట. ఒక విజయం వచ్చిన తర్వాత అంటే అండి దేవుడు ఏం చేస్తాడట? సన్మానం జరిగిస్తాడట. ఏం చేస్తాడు? సన్మానం జరిగిస్తాడట. అయితే ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఎన్ని మన మీద దాడి చేసినా దేవుడిని మాత్రం విడిచిపెట్టవద్దు. ఒక గురి కలిగిన బిడ్డలుగా మనం ఉంటామండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి. త్వరగా చేయండి.